ఇదిగోండి ఇదిగోండి ఇదే ఐమాక్స్ థియేటర్. అన్నా ఏముందన్నా అని అరుస్తాడు చూడు, అది ఇదే. వినయ్ నా కెమెరామ్యానే కాదు అందరికి. బాగుంటుందండి వినాయకుడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకున్నా. నేను చాలా చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కొంచెం వాయిస్లో ఉంటుంది, ప్లీజ్ మేనేజ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో వచ్చేసి ఏ టైంకి తీస్తున్నా అంటే మార్నింగ్ 2:30 అవుతుంది టైమ్. అర్లీ మార్నింగ్ 2:30. ఈ టైంలో గట్టిగా మాట్లాడినంటే నన్ను వచ్చి కొడతారు ఇంట్లో. ఏంలే. సో నా ప్లానింగ్ ఏంటంటే, ఇప్పుడు దాకా మనం నైట్ విజన్, నేను లాస్ట్ వీడియో చూసుంటే నా దగ్గర DJI క్యామ్ ఉంది, నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. సో దానికి మార్నింగ్లో వీడియో ఎట్లా వస్తుందో నేను పెట్టిన, నైట్ వీడియో పెట్టిన. అదొక ప్రాఫిట్ ఉంటుంది చూడడానికి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఖైరతాబాద్ గణేష్ ఆగమన్ చేసిర్రు. నాకు గణేష్ చతుర్థి అంటే చాలా ఇష్టము, అందరికీ ఇష్టము. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ చాలా ఇష్టము. సో నేనేమనుకుంటున్నా అంటే, నేను నైట్ ఆగమన్ అయింది కాబట్టి ఈ టైంలోకి వెళ్ళి చూస్తే బాగుంటుంది ఖైరతాబాద్ గణేష్ అని చెప్పి అనుకుంటున్నా. ఇంకా కర్రలు అవి అయితే తీయలేదంట. ఎక్కడైతే ఫ్రంట్లో కడతారో పెయింటింగ్కి వాటికి యూజ్ చేసేదానికి అవి అయితే ఓపెన్ చేయలేదు. డీజేలో చూసిన నేను, ఐ మీన్ లైవ్లో చూసిన ఇందాకనే. సో నేను అనుకుంటుంది ఇప్పుడు వెళ్ళి చూస్తాం, బాగుంటే ఓపెన్ ఉంటే వీడియో పెడతా, లేకపోతే లేదంతే. సో నాతో పాటు వినయ్ కూడా వస్తున్నాడు, వినయ్ని కూడా తీసుకెళ్ళిపోతా. కొంచెం బండి తోసుకుంటూ వెళ్ళిపోయి స్టార్ట్ చేసేసి వెళ్ళిగో, లెట్స్ గో. కనిపిస్తుందో లేదో అయితే చెప్తలేం కానీ, రెండు బండ్లు ఎందుకు రాదా? రైట్, ఒక బండి మీద పోదాం. అరవక్ర బాబు, లేస్తా తంతర్రా. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి. చూడండి కూడా చూడలేదు నేను. అర్ధరాత్రులు బండ్లు తీస్తే ఇలానే ఉంటుంది. గల్లీ మూలకెళ్ళి స్టార్ట్ చేయాలి. ఇదేమో అరుస్తుంది. వీడియో ఏమొస్తుందో ఏం రావట్లేదు కూడా తెలీదు. ఎక్కుతులు మిట్టు కొట్టుకున్నటి కొట్టు అన్న పరిస్థితికి వచ్చేసాం మనము. జీవితం అంటే పెట్రోల్ రిజర్వ్లో ఉంది, ఎందుకని మంచిది కొట్టించుకొని వెళ్ళిపోదాం. ఈజీగా వస్తుంది, ఒక 60-70 కిలోమీటర్స్ అయితే ఈజీగా వస్తుంది. రిజర్వ్లోనే 70 కిలోమీటర్స్ వస్తుంది. కానీ చూద్దాం, 400-500 కొట్టి చేసుకుంటే ఉంటుంది. చలి పెట్టట్లేదు అనుకున్నారా? చలి వస్తుందిరా. నిన్నటి వరకు చలి లేదు. చలికాలం చలిలాగుంది మొత్తం. చలి ఘోరంగా ఉంది అసలు, చెప్తున్నాను. అందరు లేచి వాకింగ్కి వెళ్తుంటే మనమేమో ఖైరతాబాద్ గణేష్ చూడడానికి వెళ్తున్నాం. అంతే. పెట్రోల్ కొట్టించుకుని వెళ్దాం. కొత్తగా ABS లైట్ ఆన్ అయింది ఏంట్రా బాబు. స్విచ్ 399 मारो भैया, 399. हल्लू मारो, ऊपर गिरता हो.
पूरे सो गए ऊपर? हाँ पूरा सो गए, 2 आदमी का नाइट ड्यूटी था। अच्छा नींद नहीं आ रहा? आलू से आ रहा ना? चेहरा में देख रहा है, दिखा रहा तेरे को। दिखाऊं? निद्रा सुन बाबा। नींद आ रहे? कितने बजे तक ड्यूटी? 10 बजे तक दिन में 10 बजे? डबल इस्तर बाबा। और भी ओवर टाइम का देता 5। डबल देता ना? 12 बजे से लेकर 6 बजे तक 5। हाँ वो अंकुल रहता ना, अंकुल का पूछा मैं एक बार। 6 बजे से 10 बजे तक कितना देता? 18 घंटे का ड्यूटी करता है। जैसे सुबह 10 बजे आते, हाँ 10 बजे से 12 बजे तक, हाँ 6 घंटा सोने को देता है। हाँ 6 घंटा नहीं सोते तो इधर ड्यूटी देता है। हाँ इधर का 500 रुपया देता है 12 बजे से 6 बजे तक। फिर 6 बजे से 10 बजे तक तो मेरा ड्यूटी है। चाय भाई రైట్ भाई అన్న బాధలు కాదురా వాళ్ళ బాధే బాగుంది బావా పాపం. అవును, కాకపోతే మ్యాటర్ ఏంటంటే రాత్రి ఎక్కువ మంది కూడా రారు, ఆహా. నైట్ డ్యూటీ చాలా మంది వద్దంటారు. అవును దొంగల భయం ఎక్కువ. ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్ పొద్దున ఒక అన్న ఉంటాడు చూడు, అవునవును అన్న చెప్తాడు నాకు. అడిగినప్పుడు మొన్న అడిగితే చెప్పాడు, నైట్ డ్యూటీ ఉంటాయి కానీ మనకు అవసరం, మనం ఎలాగో వస్తున్నాయి కదా ఎక్కువే. అదే అదే వాళ్ళు ఏంటంటే వాళ్ళు పిల్లలు పంపించుకోవాలి కదా వీళ్ళు, అవును అందుకని చెప్పాను. ఇప్పుడు మేము వద్దన్నా కూడా మమ్మల్ని మేము చేస్తా అన్నా కూడా, మీరు ఏం తీసుకొని అన్నా కూడా మేమే చేస్తామంటారు వాళ్ళు. చేసేసి మధ్యాహ్నం లేట్ ఎక్కుతారు అంతే. మధ్యాహ్నం లేట్ ఎక్కేసి మార్నింగ్ వరకు ఉంటారు వాళ్ళే. మేము వద్దన్నా కూడా ఏంటంటే రెస్ట్ తీసుకోండి, అవసరం అన్నా కూడా వాళ్ళు. సో గాయ్స్ ఏం చేద్దామంటే ఈ ఖాళీ రోడ్డు లారీలు మీకు ఏం చూపిస్తా కానీ డైరెక్ట్ ట్యాంక్ బండ్ ఖైరతాబాద్ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత కెమెరా ఆన్ చేస్తా. అప్పటిదాకా పడుకోండి. గుడ్ నైట్. సో గాయ్స్ మనం ఎక్కడి దాకా వచ్చామంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ మన ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ అదంతా ఎందుకులే కానీ షార్ట్కట్లు చెప్పాలంటే మన ఐమాక్స్ థియేటర్కి వెళ్ళే రూట్ నుంచి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ నిన్నే ఆగమన్ చేశారు కదా. సో ఆగమన్ దగ్గర బ్యారికేడ్స్ అన్నీ వేసేసి ఉంటారు కాబట్టి ఫ్రంట్ నుంచి వెళ్ళామనుకోండి రైల్వే ట్రాక్ దగ్గర బండి ఆపేసి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పటికే తోపుగడ్లాగా ఏది చలి ఏమి ఉండదు అనుకుని చల్లగాల్లో హాఫ్ హ్యాండ్స్ షర్ట్ వేసుకొని వచ్చాను నేను. సో నడిచే ఓపిక అయితే లేదు, అందులో షూ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. ఒక ప్యాంటు ఒక షర్ట్ చెప్పులు వేసుకుని వచ్చాను. సో ఎందుకైనా మంచిది. రూట్ ఉందా? క్లోజ్ చేశాడా? ఉంది బావో, రూట్ ఉంది బావో, బావా రూట్ ఉంది బావా, క్లోజ్ చేస్తాడు అనుకున్నాను. ఇదిగోండి ఇదిగోండి ఇదే ఐమాక్స్ థియేటర్. అన్నా ఏముందన్నా నరుస్తాడు చూడ, అది ఇదే. ఎవడెవడో అన్న అంటాడు, అక్క అంటాడు, ఎటో వెళ్ళిపోతారు. మనం ఏంటో అర్థం కాదు. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చేసాం. రైట్ కొట్టగానే గణేశుడు. బాగా బ్యారికేడ్ చేయలేదు బాబా ఇంకా. నాకు తెలిసి రేపు రాత్రికి వేసేస్తారు. పోలీసు వాళ్ళ ఏం కాదు, మనం ఎందుకు రానిస్తారా రానియారు అది డౌట్. అంతే, అన్నీ ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా ఉంది మన దగ్గర. భయ్యా ముందు చూడు భయ్యో, గణేష్ని చూసావు కానీ ముందు కూడా చూడు. बोलो गणेश महाराज की जय. वाह తబాంది చూడండి.
వినయ్ నా కెమెరామ్యానే కాదు అందరికి. బాగుంటుంది వినాయకుడు. గణేశుడి పాదాలు. ఈ అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే ఒకప్పుడు గుడి ఇక్కడే ఉండేదంట. సో అమ్మవారి ఇక్కడ ఉంటే అమ్మవారికి గుడి ఇక్కడ వెనక సైడ్ కట్టించి, సో అమ్మవారికి గుడ్గా బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి ఇలా అమ్మవారిని తయారు చేశారు. పూరి జగన్నాథుడు. కర్రలు తీసుంటే ఇంకా బాగుండేది. వినాయకుని పూజ అయిన తర్వాత ఒక 2-3 డేస్కి పక్క వద్దాం మనం. 3:30 అయిందని చెప్పి పంపించేసిండు భయ్యా పోలీసోడు. వీడియో ఏమీ రాలేదు మనకు సరిగ్గా. వచ్చిన క్లిప్స్ అయితే పెడతా. కాకపోతే గణేశుడి కర్రలు అన్నీ ఇంకా అలానే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఎవరు త్రిబుల్స్ రాకండి, పొట్టు చలాన్లు వేస్తున్నాడు ఇటు. నాకు అర్థం కాదు. మళ్ళీ ఏమంటున్నాడు అంటే నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగాడు. నేను చెప్పా JN2 దగ్గర ఉంటా అని చెప్పా. JN2 దగ్గర ఉంటే మీకు నిద్ర కాదా అంటే నైట్ షిఫ్ట్ అన్నా అన్న. నైట్ షిఫ్ట్ అయితే ఇంటికి పోయి వండుకో అంటాడు. ఏం మనుషులరా బాబు. దొంగతనం చేసేటోని కూడా అట్లా చేయరు. వాళ్ళని మాత్రం పట్టుకోలేరు మళ్ళీ. అందరు అలా ఉండరు కానీ ఏదో కొంతమంది. జీవితం అంటే మళ్ళీ ఏమంటున్నాడు, కేసు వేస్తే తెలుస్తుంది అంట. ఎందుకు కేసు వేస్తారు? హూ గివ్ యూ ద రైట్ టు డూ కేస్? కేసు అంట, కేసు వేసుకోమనాలి ఒకసారి, తెలుస్తుంది అప్పుడు వాళ్ళకే. కేసు అంట, కేసు వేసుకోమని. కేసు వేసుకుంటారు. కేసు ఏమైనా తప్పు చేసినాము మనం? ఏమన్నా మాటలు వస్తున్నారు. పిచ్చ లైట్. చూస్తా, ఎడిటింగ్ చేస్తా. వీడియో నచ్చితే పెడతా, లేకపోతే లేదు, అంతే. ఓకే గైస్, చలో గుడ్ నైట్. అందరికి పడుకోండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో ఏం లేదు, నాకే అడగడానికి సిగ్గేస్తుంది. ఈ వీడియోలో పెద్ద ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు అవుతున్నావు కేసులు అని చెప్పి రెడ్ సిగ్నల్ క్రాస్ చేద్దాం అది అన్నకండి. పో అన్న నువ్వు కూడా పోను. మిడ్ నైట్ అసలు సిగ్నల్స్ ఎవరు పాటించరు. ప్లస్ ఒకప్పుడు రూల్ కూడా ఉండేది, మిడ్ నైట్ పూట ఓన్లీ ఎల్లో సిగ్నల్ ఉండేది. ఇప్పుడు ఎందుకు తీసారో నాకు కూడా తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో అందరు కామెంట్స్లో గణపతి బప్పా మోరియా, బోలో గణేష్ మహారాజ్ కి జై.